వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో. హలో, రండి రండి, కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అబ్బే అదే లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది. ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓ, మరీ అంత షాక్ అవ్వద్దు. నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి 14th వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14th కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెంటనే రెడ్డి గారి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పేయాలి. అప్పారా, మీరా? ఇది 5,000. అప్పారా, ఇదేంటిది? అడగకుండా 5,000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను, మరి చంపేస్తాను. అదేంటిది? సిచ్యుయేషన్ అలాంటి. అది సార్ జరిగింది. మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి, జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగిలించుకుంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్. నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఈయన కళ్ళల్లో చింతనిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా? నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని మీరేడుస్తున్నారేంటి సార్? అంటే నీ చేతే కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట. ఏమంటారా? ఎంత? సార్, సగానికి నరికేమని సైగ చేశారు. ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్. మొత్తం అందించి మరి నరకమనండి సార్. ఏంటి సార్ ఇది? 50 లక్షలు. 50 లక్షలు? నాకు అర్థమైంది సార్. ఈ 50 లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా నేను పారిపోవాలి, అంతే కదా సార్? నేను అలాంటి వాడిని కాదు సార్. ఈ 50 లక్షలు నాకొద్దు, కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి. ఈ 50 లక్షలు తీసుకొని మా ఎమ్మిని ప్రేమించాలా? అదేంటే బాబు, చెప్పేది పూర్తిగా కూడా పడిపోయావు. పూర్తిగా వింటే పైకి పోతానని. పైకి పోయేది నువ్వు కాదబ్బి, మా ఎమ్మి. ఏంటి సార్ మీరు అనేది? మా అంజలికి బ్లడ్ క్యాన్సర్. 4 నెలలు దాటి బ్రతకదు. ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. దానికి మా అమ్మ ఏం కావాలన్నా తెచ్చిస్తాడా? నా ఎమ్మి నా కాడికొచ్చి, డాడీ నేను అప్పారావుని ప్రేమించినా పెళ్లి చెయ్యంటే నీ కాళ్ళు చేతులు తీసేసి నా పెళ్లి చేపిస్తా. డాడీ నన్ను అప్పారావు ప్రేమించటం లేదు, నాకు దొరకనోడు ఎవరికి దొరకనికి లేదు అంటే చెమ్మడే నేను చంపేస్తా. ఈ ప్రపంచంలో నాకు నా కూతురు కంటే అది ఎక్కువ కాదు. అబ్బి, నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ 4 నెలలు దాన్ని ప్రేమించినట్లు నటించు. దయచేసి మా అమ్మి ఆఖరి కోరిక తీర్చు. సార్, అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్,
చేస్తాను. చాలా సంతోషం అబ్బి, చాలా సంతోషం. తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అంజలికి తెలియదు. నువ్వు కూడా మా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా. మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి సార్. యాది వారం రోజుల్లో నా పెళ్లి. అట్ట పెళ్లి 4 నెలల తర్వాత పెట్టుకో. కుదరదు సార్. మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు. ఎట్లబ్బా? కుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో. స్నేహితుల్ని చుట్టాల్ని ఎవరిని పిలిచాకు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బద్ధాని శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధామ ముహూర్తసు ముహూర్తోస్తు. థ్యాంక్స్. ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి? మీరు ఎప్పుడైనా శోభనం చూసారా? నేను చూసాను. ఎక్కడా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూసాను. శోభనానికి టికెట్టా? అవ్వా అవ్వా అవ్వా. శోభనానికి కాదండి టికెట్, సినిమాకి. సినిమాలో చూసావా? అవునండి. సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేశారేంటి? లూజ్ అంటే మనకు కిట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. ఈ మాట కామాట చెప్పుకోవాలి, నాకు అలాగే ఇష్టం కదా. మరప్పుడు లూజ్ గా ఈ చీర ఎందుకు? తీసే. హలో, మీరా? బాగున్నారా? ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. ఎక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఎక్కడికండి? మా ఫ్రెండ్ యాక్సిడెంట్, చావు బతుకు మధ్య నేను వెళ్ళాలి. అవునా? ఇంకా ఆలోచిస్తారేంటండి, త్వరగా బయలుదేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి, అంజలి, ఏమైంది? నా టైం అయిపోయింది. అవును, 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. అర్థం కాలేదా? ఇంకో 2 నిమిషాలు అయితే 12 అవుతుంది. 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది. మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఓ అదే ఆ టెన్షన్. నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి చచ్చాను. నా గురించి అంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి, నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? అంటే నేను కోరిన గిఫ్ట్ ఇస్తున్నారుగా? 12 అయింది. నా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. గిఫ్ట్ ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మా ఇంటికి. ఐ లవ్ యూ చెప్పుకున్నాక ఎన్ని చేసుకోవాలి, ఎన్ని చెప్పుకోవాలి? నేను నిద్రపోయే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే? ఓకే. మీ మీద నాకు మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే
అయ్యో నువ్వు ఇంకా పడుకోలేదా? సారీ. సారీల తర్వాత మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? గండం తప్పింది. గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సారీ మహాలక్ష్మి, శోభనం రోజే ఇలా. మీరేం ఫీల్ అవ్వకండి. మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు. పడుకోండి. విశ్వేశ్వరా, విశ్వేశ్వరా, అరే విశ్వేశ్వరా, విశ్వేశ్వరా. 10 నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా, అలా పడుకున్నాను, ఇలా లేపేశావు. శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వరా. అది సర్లే, నువ్వేంటి తెల్లారుజామునే లేచి జంగాల్లాగా ఇలా రెడీ అయిపోయావు? ఎక్కడికి? నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర. బయలుదేరాను. మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను. నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త. ఇంకా శుభవార్తలు ఏముంటాయి? నీకెప్పుడు అర్థమైంది విశ్వేశ్వర? నీ భార్యకు అర్థమైంది. లోపలికెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర. నువ్వు బయలుదేరి విశాలాక్షి. ఓం నమః శివాయ. మావయ్య అలాగే బాబు, పదమ్మా. ఓం నమః శివాయ. మేం బయలుదేరుతామమ్మా. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పుడకలాగా. ఏమేవ్ సావిత్రి, వస్తున్నానండి. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి తొందరగా.